హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్యాబేజీ 65 ప్రిపేర్ చేసుకుందాము. హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ కర్రీ చేసినా ఫ్రై చేసినా కానీ పిల్లలు సరిగ్గా తినరనమాట. కానీ ఈ విధంగా క్యాబేజీ 65 చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని రసంలోను సాంబార్లోను సైడ్ డిష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకున్నామాట. ఈ క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి బేషన్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం క్యాబేజీని కడిగినప్పుడు దానిలో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్తోనే ఈ పొడి అంతా కూడా కలిసిపోతుందన్నమాట. బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ కూడా బయటికి ఊరి మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. ఒకవేళ కోటింగ్ సరిపోతే కొద్దిగా కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. నాకు ఈ క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోయిందనమాట. నేను ఏ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఈ విధంగా డ్రాప్ చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా మూకుడులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకొని వాటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మిశ్రమాన్ని అంతా కూడా పకోడీలాగా ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని ఈ వేడివేడి ఆయిల్లో యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇవి తడిగా ఉంటే మూత పెట్టుకోండి, ఆయిల్ పైకి చెందకుండా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ 65కి యాడ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్యాబేజీ 65 రెడీ.